హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పైథాన్ సిరీస్. లాస్ట్ వీడియోలో మనం పైథాన్ బేసిక్స్ కవర్ చేసాం, లైక్ వేరియబుల్స్, డేటా టైప్స్, లూప్స్, ఫంక్షన్స్ అండ్ మెనీ మోర్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. దట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మనం సింపుల్గా ఊప్స్ అని అంటాం. సో టుడే లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇట్, వై యూ యూజ్ ఇట్ అండ్ హౌ టు యూజ్ ఇట్ ఇన్ పైథాన్. ఇవన్నీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఊప్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఊప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ వే ఆఫ్ స్ట్రక్చరింగ్ యువర్ కోడ్. It's a way of structuring code. OOP help us to represent real world scenarios in code. In OOP, everything revolves around objects. OOP మనకి రియల్ వరల్డ్ సిచ్యువేషన్ని కోడ్లో రిప్రజెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఊప్లో అన్ని ఆబ్జెక్ట్స్ చుట్టే తిరుగుతాయి. సో థింక్ అబౌట్ దిస్. మన ఇంట్లో కార్ ఉందనుకోండి, ఆ కార్కి ఏమేమి ఉంటాయి? ప్రాపర్టీస్ వచ్చేసరికి కార్ యొక్క ప్రాపర్టీస్ కలర్, మోడల్, స్పీడ్, తర్వాత యాక్షన్స్. యాక్షన్స్ అంటే మనకి స్టార్ట్, స్టాప్, యాక్సలరేట్. ఇక్కడ మనకి ప్రాపర్టీస్ అంటే అట్రిబ్యూట్స్. ప్రాపర్టీస్ని ఇక్కడ మనం అట్రిబ్యూట్స్ అనుకుంటాం. అలానే యాక్షన్స్ అంటే మెథడ్స్. యాక్షన్స్ అంటే మెథడ్స్ అనమాట. సో లెట్స్ సీ హౌ టు రిప్రజెంట్ దిస్ ఎగ్జాంపుల్ ఇన్ పైథాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సిన టాపిక్ వచ్చేసరికి క్లాస్. Class, the main building block of OOP is a class. ఇట్స్ లైక్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒక కార్ ఫ్యాక్టరీ ఉందనుకోండి. ఒక కార్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ దాని యొక్క బ్లూ ప్రింట్ యూస్ చేస్తాం కదా. దాంట్లో ఆ కార్ డిజైన్, ఫీచర్స్ ఉంటాయి కదా. అదే క్లాస్. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. సో మీకు క్లాస్ అంటే అర్థమైంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్. ఆబ్జెక్ట్స్ అంటే బ్లూ ప్రింట్ నుంచి క్రియేట్ చేసిన ఒక రియల్ థింగ్ అని. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇన్ఇట్. ఇన్ఇట్ అంటే ఇట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్. ఇన్ఇట్ మెథడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆబ్జెక్ట్స్కి ప్రాపర్టీస్ని అయితే సెట్ చేస్తుంది. మీకు వీటన్నిటికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకైతే వీటి గురించి క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ గో టు ద ఎగ్జాంపుల్. ఈ ప్రోగ్రాంలో చూస్తే మనం కార్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసామంటే, క్లాస్ అనే కీవర్డ్ యూస్ చేసి క్లాస్ నేమ్ వచ్చేసరికి మనం కార్ ఇచ్చాం. క్లాస్ అనేది కీవర్డ్, కార్ నేమ్ అనేది, క్లాస్ నేమ్ వచ్చేసరికి కార్. సో కార్ అనే క్లాస్ ఒకటి క్రియేట్ చేసి దాని లోపల మనం ఇనిట్ కన్స్ట్రక్టర్ అయితే యూజ్ చేసాం. అదేం చేస్తుందంటే, ఇనిట్ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ అయినాక రన్ చేస్తుంది. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాక అది ఆటోమేటిక్గా రన్ చేస్తుంది. దాని లోపల నేను బ్రాండ్, కలర్ అయితే ఇన్షియేట్ చేశాను. ఇక్కడ సెల్ఫ్ డాట్ బ్రాండ్లో బ్రాండ్ అయితే ప్రింట్ అయ్యేలాగా, సెల్ఫ్ డాట్ కలర్లో కలర్ అయితే ప్రింట్ అయ్యేలాగా స్టేట్మెంట్ అయితే రాశాను. తర్వాత చూస్తే ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేశాను నేను, స్టార్ట్ అనేది. ఇది వచ్చేసరికి మనకి మెథడ్ అంటే క్లాస్లో క్రియేట్ చేసిన ఫంక్షన్. సో దీంట్లో నేను ఏం రాశానంటే, సెల్ఫ్ డాట్ కలర్, సెల్ఫ్ డాట్ బ్రాండ్, కార్ స్టార్టెడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానండి. కార్ 1లో కార్ క్లాస్లో మారుతి. మారుతి వచ్చేసరికి మనకి బ్రాండ్లో స్టోర్ అవుతుంది. అలానే బ్లాక్ వచ్చేసరికి కలర్లో స్టోర్ అవుతుంది. సో అలా కార్ 1, కార్ 2 అనేది 2 ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ కార్ 1 డాట్ స్టార్ట్ అని ఇచ్చాం కదా, దీన్ని వచ్చేసరికి మనకి కాలింగ్ అంటాం, ఆబ్జెక్ట్స్ని కాల్ చేయటం. సో ఇక్కడ స్టార్ట్ అంది కదా,
స్టార్ట్లో మనం స్టేట్మెంట్ రాసాం, ఏదైతే ప్రింట్ అవ్వాలో అది ఆబ్జెక్ట్ డాట్ స్టార్ట్ ఇచ్చి మనం దాన్ని అయితే కాల్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేస్తే బ్లాక్ మారుతి కార్ స్టార్టెడ్, వైట్ మహీంద్రా కార్ స్టార్టెడ్. సో ఇలా అయితే మనకి అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెథడ్ అంటే క్లాస్లో క్రియేట్ చేసిన ఫంక్షన్ని మెథడ్ అని అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ మీన్స్ wrapping data and methods together into a single unit. అంటే డేటా అండ్ మెథడ్స్ని ఒక సింగిల్ యూనిట్లో కలిపి వ్రాప్ చేయడం అనమాట. దీంట్లో ఇంకో ప్లస్ అడ్వాంటేజ్ వచ్చేసరికి డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మనం ఒక వేరియబుల్ని ప్రైవేట్గా చేయాలన్నప్పుడు ముందుగా మనం ఆ వేరియబుల్ ముందల మనం సింగిల్ ఆర్ డబుల్ అండర్ స్కోర్ అయితే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది యూజ్ చేసేది ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ ప్రైవేట్. సో మీకు దీనికైతే ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకైతే ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో గో టు ద ఎగ్జాంపుల్. ఈ ప్రోగ్రామ్లో చూస్తే నేను బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్లో నేను డబుల్ అండర్ స్కోర్ యూజ్ చేసి బ్యాలెన్స్ వేరియబుల్ని ప్రైవేట్ వేరియబుల్గా చేశాను. ఇక్కడ బ్యాలెన్స్ అనేది ప్రైవేట్ వేరియబుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి డిపాజిట్లో నేను సెల్ఫ్ అమౌంట్ అయితే ఇచ్చాను. ఇక్కడ బ్యాలెన్స్లో ప్లస్ ఆర్ ఈక్వల్ టు అమౌంట్ ఇచ్చాను. ఎందుకంటే మనము అమౌంట్ ఇచ్చినప్పుడు అది ఈక్వల్ అయినా అవుతుంది, లేకపోతే యాడ్ అయినా అవుతుంది. సో తర్వాత ఇక్కడ అకౌంట్ అనే ఏసీసీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్లో 1000 పెట్టాను. అకౌంట్ డిపాజిట్ ఆబ్జెక్ట్ని కాల్ చేస్తూ డిపాజిట్లో 1000 అయితే ఇచ్చాను. ఇవన్నీ మనకి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే గెట్ బ్యాలెన్స్లో స్టోర్ అవుతాయి. సో మనం ప్రింట్ అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ అయితే రాసాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి 2000 వచ్చింది. అదే నేను డిపాజిట్లో 500 రాస్తాను అనుకోండి, 1500 అయితే మనకి అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ డబుల్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ రాశాను కదా, దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే వేరియబుల్ని ప్రైవేట్గా డిక్లేర్ చేయడానికి. క్లాస్ బయట నుంచి డైరెక్ట్గా మనం ఆ ప్రైవేట్ కీని అయితే యాక్సెస్ చేయలేం. బ్యాలెన్స్ని చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ డిపాజిట్ మెథడ్ యూజ్ చేసాం కదా, డిపాజిట్ మెథడ్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ నుంచి వేరే క్లాస్ ప్రాపర్టీస్ని మెథడ్స్ని ఇన్హెరిట్ చేయడం, లైక్ చైల్డ్ టేకింగ్ థింగ్స్ ఫ్రమ్ పేరెంట్స్ క్లాస్. దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్పైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఊప్స్లో ఇది. సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ప్రోగ్రామ్ చూస్తే మనం యానిమల్ అనే క్లాస్ క్రియేట్ చేశాను అండ్ డాగ్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే డాగ్ అనే క్లాస్లో మనం యానిమల్ని ఇన్హెరిట్ చేసుకున్నాం. సో ఏంటంటే దాని మీనింగ్ యానిమల్ క్లాస్లో ఉన్న మెథడ్స్ కూడా మనం డాగ్లో అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే డాగ్ పేరెంట్ క్లాస్లో ఉన్న యానిమల్ నుండి సౌండ్ మెథడ్ని ఇన్హెరిట్ చేసుకుంది. కానీ డాగ్కి ఓన్ సౌండ్ ఉంది కాబట్టి మెథడ్ ఓవర్ రైడ్ చేసి డాగ్ బాక్స్ ప్రింట్ చేస్తుంది. డాగ్ బాక్స్ బౌ అని అయితే ప్రింట్ చేస్తున్నాం. సో యానిమల్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని డాగ్ క్లాస్ తీసుకుంటుంది కాబట్టి ఇది ఇన్హెరిటెన్స్ అంటాం. ఫీచర్స్ని షేర్ చేయడం సింపుల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు దీన్ని అయితే మీకు రన్ చేసి చూపిస్తాను. డాగ్ బాక్స్ బౌ అని వచ్చింది కదా, సో ఇదే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. పాలిమార్ఫిజం మనందరికీ తెలిసిన డెఫినేషన్ వచ్చేసరికి మెనీ ఫార్మ్స్, సేమ్ మెథడ్ నేమ్ బట్ బిహేవియర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అది క్లాస్ మీద బేస్ అయి ఉంటుంది. సో మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ప్రోగ్రాంలో నేను
క్యాట్ అండ్ డాగ్ అనే 2 క్లాసెస్ అయితే క్రియేట్ చేశాను. ఈ రెండిటికి సేమ్ మెథడ్ అయితే ఇచ్చాను సౌండ్ అని. ఆ సౌండ్లో నేను ప్రింట్ మియావ్ అయితే ఇచ్చాను. సో రెండిట్లో నేను మియావ్ అయితే ప్రింట్ అవ్వాలి. ఇక్కడ pet1 pet2 అని 2 ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేశాను. pet1కి క్యాట్ అయితే అసైన్ చేశాను, అలానే pet2కి డాగ్ అసైన్ చేశాను. ఈ రెండింటి మనం కాల్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసరికి మియావ్ మియావ్ వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే క్లాస్ నేమ్ డిఫరెంట్ ఉన్న మెథడ్స్ అయితే సేమ్ ఉంటాయి. సో మనకి అవుట్పుట్ సేమ్ వస్తుంది. దీన్నే పాలిమార్ఫిజం అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఓన్లీ షోస్ వాట్స్ నీడెడ్, హైడ్ ఎక్స్ట్రా డీటెయిల్స్. ఎలా అంటే కారు ఉందనుకోండి, దాని ఇంజిన్ మెకానిజం మనకి కనపడదు. ఓన్లీ మనకు తెలిసింది ఏంటంటే స్టార్ట్ చేసామా, గేర్ వేసామా, వెళ్ళామా, అంతే. సో మనకి ఏదైతే అవసరమైందో అది మాత్రమే చూపిస్తుంది అబ్స్ట్రాక్షన్లో, అవసరం లేనిదంతా హైడ్ చేస్తుంది. సో ఇది అబ్స్ట్రాక్షన్ అంటే. ఇది బేసిక్గా మనం ఎక్కువగా యూస్ చేయం దీంట్లో. సో అందుకని నేను ఓన్లీ డెఫినేషన్ చెప్పి అయితే క్లోజ్ చేస్తున్నాను. ఊప్స్ హెల్ప్స్ అస్ టు క్రియేట్ అండ్ రైట్ క్లీన్, రీయూజబుల్ అండ్ ఆర్గనైజ్డ్ కోడ్. ఈ కాన్సెప్ట్లో ప్రతి రియల్ వరల్డ్లో యూస్ చేస్తాం. సో గైస్, ఐ హోప్ మీ రూప్ కాన్సెప్ట్ క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.